పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని జిల్లా వైద్యశాల సమన్వయ అధికారి డాక్టర్ బివి రంగారావు తెనాల్లో విలేకరులతో చెప్పారు. ఉత్తమ పురస్కారాలు కార్యక్రమం కింద నెక్స్ట్ జెన్ ఈ హాస్పిటల్ పై క్షేత్రస్థాయి పరిశీలన నిమిత్తం కేంద్ర బృందం గుంటూరు జిల్లాలోని తెనాలి ప్రభుత్వ జిల్లా ఆసుపత్రిని నెల 14న సందర్శించనుంది. ఈ సందర్భంగా స్థానిక తెనాలి ప్రభుత్వ జిల్లా వైద్యశాలను శుక్రవారం జిల్లా వైద్యశాలల సమన్వయ అధికారి డాక్టర్ బివి రంగారావు సందర్శించారు. ఓపీ రిజిస్టర్ను పరిశీలించి రోజుకు ఎంతమంది రోగులు వైద్యశాలకు వస్తున్నది తెలుసుకున్నారు. వార్డుల్లో పర్యటించి రోగులకు అందుతున్న వైద్య సేవలను పరిశీలించారు. ముఖ్యంగా శానిటేషన్ పరిశీలించి మరింత మెరుగైన సేవలు అందించాలని సూచించారు. ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ కింద ఓపీ సేవలను సులభతరం చేసినట్లు చెప్పారు. ఆధార్ సెల్ నెంబర్ చెబితే UHID నెంబర్తో త్వరితగతిన డాక్టర్ రోగిని పరిశీలిస్తారని, అదేవిధంగా మెడికల్ రిపోర్టులు డాక్టర్ వాట్సాప్కు వెళ్తాయని చెప్పారు. అవసరమైన మందులు ఫార్మసీకి UHID ద్వారా వేగంగా అందించే అవకాశం ఉందన్నారు. రాష్ట్రంలోనే పైలట్ ప్రాజెక్టుగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను తెనాలి ప్రభుత్వ జిల్లా వైద్యశాలలో ప్రవేశపెట్టినట్లు చెప్పారు. దీనివల్ల వేగవంతమైన సేవలు రోగులకు అందుతాయని చెప్పారు. ప్రతిరోజు 20 నుండి 30 డయాబెటీస్ కేసులను ఇక్కడ సేవలు అందిస్తున్నట్లు చెప్పారు. ఆర్థోపెడిక్, గైనకాలజీ, నెఫ్రాలజీ వంటి ముఖ్యమైన విభాగాలకు సంబంధించిన వైద్యులు ఇక్కడ అందుబాటులో ఉన్నారని వివరించారు. ఆయన వెంట వైద్యశాల మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ టి సౌభాగ్యవాణి వైద్యులు ఉన్నారు. ఈరోజు సడన్గా ఇక్కడికి విజిట్ చేయడం జరిగింది. సర్ప్రైజింగ్గా మరి అన్ని ఓపీ, ఐపీ, తర్వాత ల్యాబొరేటరీ, తర్వాత రేడియాలజీ డిపార్ట్మెంట్, కొన్ని వార్డ్స్ కూడా మొత్తం విజిట్ చేయడం జరిగింది. ఇక్కడ డాక్టర్స్, స్టాఫ్ అందరూ డ్యూటీలో ఉన్నారు. తర్వాత ఇప్పుడే కొన్ని రిపోర్ట్స్ అన్నీ కూడా వెరిఫై చేయడం జరిగింది. మన దగ్గర ప్రజెంట్గా గతంలో కంటే ఇప్పుడు ఐపీ, ఓపీ చాలా బాగా పెరిగాయి. తర్వాత సర్జరీస్ కూడా మనం ఆరోగ్యశ్రీలో జనవరి మంత్లో స్టేట్లోనే ఫస్ట్లో వచ్చాము ఆరోగ్యశ్రీ సేవల్లో. అట్లాగే అదర్ సర్జరీస్ కూడా బాగా ఇంప్రూవ్ అయ్యాము. ఇంకా డెలివరీస్ మనకి 250కి కానీ 200 పైన డెలివరీస్ అవుతున్నాయి. ఒక జనవరి, ఫిబ్రవరిలో జనరల్గా ఓవరాల్ స్టేట్ వైడ్ కొంచెం తగ్గుతాయి కాబట్టి మనకు కొంచెం తగ్గాయి. అదర్వైజ్ మనము ఇప్పుడు కూడా డెలివరీస్లో కూడా మంచి స్కోరే ఉంది మనకి. తర్వాత శానిటేషన్ చూసాము. శానిటేషన్ కొత్త ఏజెన్సీ తీసుకున్న తర్వాత మన సూపరింటెండెంట్ గారు సపరేట్గా మీటింగ్ అందరికీ కోఆర్డినేషన్గా వాళ్ళకి కావాల్సిన డ్రెస్సెస్ కూడా ఏజెన్సీ వాళ్ళతో ఇప్పించి వాళ్ళకి కంప్లీట్గా మోటివేట్ చేశారు. కాబట్టి గతంలో కంటే శానిటేషన్ అనేది బాగా మెరుగుపడింది. ఇంకా కొంచెం మెరుగవలసిన పరిస్థితి, దాన్ని కూడా రెగ్యులర్గా మానిటర్ చేస్తాము. ఎందుకంటే మనకి ఇక్కడ ఈ ఏరియాలో స్నేక్ బైట్ కేసెస్ కానీ, పాయిజన్ కేసెస్ కానీ ఇలాంటివి డిఫరెంట్ వెరైటీ ఆఫ్ ఎమర్జెన్సీ కేసెస్ వస్తున్నాయి. ఇవన్నీ కూడా గుంటూరు వెళ్ళే లోపలనే మనకు చనిపోతున్నారు. తర్వాత వచ్చేసి అక్కడికి వెళ్ళి ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళి చాలా ఇబ్బందులు పడుతున్నారు. తర్వాత ఇంటెన్సివ్ కేర్ యూనిట్ అనేది మనకు లేదు కాబట్టి ఈ క్రిటికల్ కేర్ బ్లాక్లో ఇంటెన్సివ్ కేర్ అండ్ ఎమర్జెన్సీ కేర్, స్పెషల్ బిల్డింగ్, ఎక్విప్మెంట్ అన్నీ కూడా గవర్నమెంట్ 45 కోట్లతో 10 కోట్ల ఎక్విప్మెంట్, 30 కోట్లు బిల్డింగ్ ఇస్తున్నారు. అది తొందరలో ఒక 6 monthsలో కంప్లీట్ అవుతుంది. మన హానరబుల్ మినిస్టర్ గారు దాని మీద ప్రత్యేక దృష్టి పెట్టారు. రీసెంట్గా హెల్త్ మినిస్టర్ గారు కూడా వచ్చి చూసి అన్ని ఏర్పాటు చేస్తామని చెప్పడం జరిగింది. ఈ కార్నియా అంటే కంటిపైన ఉన్నటువంటి నల్లటి గుడ్డు అనేది ఏదైనా డ్యామేజ్ అయినా కూడా వాళ్ళకి ట్రీట్మెంట్ ఇప్పించడానికి అగర్వాల్ హాస్పిటల్ వాళ్ళు ఇక్కడ నుంచి పేషెంట్స్ తీసుకెళ్ళి అక్కడ ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. తర్వాత డే కేర్ కీమోథెరపీ మనకు ఉంది. అట్లాగే డైక్ సెంటర్ ఇక్కడ ఉంది. మళ్ళీ అంటే డయాలసిస్లో కూడా సర్వీసెస్ బాగా అందుతున్నాయి. ఇప్పుడు డైలీ మనకు 20-30 సెషన్స్ పర్ డే జరుగుతున్నాయి. ఇక్కడ నెఫ్రాలజిస్ట్ డాక్టర్ వీళ్ళందరూ కూడా వస్తున్నారు. కాబట్టి అన్ని విధాలుగా హాస్పిటల్ బాగా మెరుగైన వైద్య సేవలు అందిస్తూ ఉంది. టార్గెట్స్ కూడా దగ్గరగా రీచ్ అయిపోతున్నాం. ఇంకా దీన్ని మెరుగైన వైద్య సేవలు ఇవ్వడం కోసం తర్వాత ముఖ్యంగా డిజిటల్ మిషన్, ఈ ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్, మీరు గతంలో పేషెంట్ రావాలంటే భయపడదు. ఎందుకంటే ఓపీలో గంటలు నిలబడి అక్కడికే సగం ఇదైపోతాడు. ఎమర్జెన్సీ పేషెంట్ అయితే ఇంకా ఇబ్బంది పడిపోతాడు. ఫీవర్ ఉన్న పేషెంట్ క్యూలో అంటే కష్టం. ఇప్పుడు అలాంటి ప్రాబ్లం లేకుండా మనకు ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ కింద మనకి ఏం చేశారంటే మన సెల్ నెంబర్ కానీ, ఓపీ డిజిటల్ బయోమెట్రిక్ మిషన్ ఉంటుంది, అది కానీ ఆధార్ కార్డు కానీ ఇచ్చేస్తే ఇమ్మీడియట్గా వెంటనే మనకు ఓపీ రిజిస్ట్రేషన్ అయిపోతుంది. డైరెక్ట్గా వాళ్ళు డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోవచ్చు. అక్కడ నుంచి డాక్టర్కి వెళ్ళిన తర్వాత ట్రీట్మెంట్ కూడా దాంట్లో చూస్తారు, సిస్టమ్ నాకు వెళ్ళిపోద్ది. అది చూసేసి ట్రీట్మెంట్ ఇచ్చేసి వెంటనే రాసేసి అందులో ఎంటర్ చేసేసి ఫార్మసీకి వెళ్ళిపోద్ది. ఫార్మసీలో అక్కడికి వెళ్ళగానే వీళ్ళు ఈ నెంబర్ చెప్తే చాలు, వాళ్ళ యూనివర్సల్ HID నెంబర్ ఉంటుంది. ఆ నెంబర్ చెప్తే వీళ్ళకి మెడిసిన్స్ ఇచ్చేస్తారు. నెంబర్ చెప్తే టెస్టులు ఇచ్చేస్తారు. ఆ టెస్ట్ రిపోర్ట్ కూడా మళ్ళీ డైరెక్ట్గా డాక్టర్కి వెళ్ళిపోతుంది. కాబట్టి చాలా ఫాస్టెస్ట్
అప్రోచ్ టు ద పేషెంట్ బిట్వీన్ డాక్టర్స్ అండ్ పేషెంట్ మధ్య టైంని చాలా తగ్గించడం జరుగుతుంది. అది మెయిన్గా మన హాస్పిటల్లో తెనాలి హాస్పిటల్లో పెట్టారు. దాన్ని చాలా సక్సెస్ఫుల్గా చేస్తున్నాం. ఇంకా